దృష్టి పడాలని అనుకుందాం సార్. రైట్, శ్రీనివాస నాయుడు గారు, సో ఎలా చూడాలి? ఇప్పుడు చట్టబద్ధత కల్పిస్తామని చెప్తున్నారు, మళ్ళీ గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం రిపీట్ కాకుండా పూర్తిగా అడ్డుకుంటుందని అనుకోవచ్చా? వాళ్ళు ముందుగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులు నమస్కారం. చట్టబద్ధత కల్పించడం అనేది ఇందాక మన బ్రదర్ చెప్పారు. 2024తో మనది 10 years కంబైన్డ్ రాజధాని పెట్టుకున్నారు, అయిపోయింది. దానికి మన మన విభజన చట్టంలోని సెక్షన్ 5 సబ్జెక్షన్ 2లో రాజధాని అని రాశారు, కానీ పర్టికులర్ ఈ ఊరు అని చెప్పి ఎక్కడ మెన్షన్ చేయకపోవడం వల్ల ఇలాంటి చట్టం తీసుకురావాల్సి వచ్చింది. ఇంకోటి మన తెలిసిందేగా, మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన వాళ్ళ మాట తప్పడం కానీ, వాళ్ళు చేసిన అకృత్యాలు కానీ, వాళ్ళు చేసిన విధ్వంసాలు కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి చట్టం తీసుకురావడానికి ఒక కారణం. ఇంకొక ముఖ్యమైన కారణం ఏమిటంటే, మనకి ఇన్వెస్టర్సు మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత కానీ విజన్ కానీ చూసి ఎంతోమంది ఇన్వెస్టర్స్ రావడానికి రెడీ అయ్యారు. కానీ వాళ్ళకున్న డౌట్ ఏంటంటే, మళ్ళా రేపొద్దున అదృష్టం బాగాలేక అలాంటి వాళ్ళు ఎవరిని వచ్చి మళ్ళీ ఏమైనా మారితే మళ్ళీ మాకు ఎంత ప్రాబ్లం అవుతుందని వాళ్ళల్లో కూడా నమ్మకం కలిగించడానికి తీసుకున్న ఇది ఒక స్టెప్ అండి. ఒకటేమో మన ఆల్రెడీ 24తో అయిపోయింది, 24 తర్వాత మన రాజధాని ఏదో తెలియాలి కాబట్టి అక్కడ చేశారు. రెండోది, మన ఇన్వెస్టర్స్ మన దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళ నమ్మకం కలిగించడానికి కూడా ఇది ఒక ఇది. ప్లస్ రైతులు కూడా మీరు చూశారు, ఎంతోమంది రైతులు, ఈయన ఒక రైతు రామారావు గారు చనిపోయారని చెప్పి చెప్తున్నారు. రామారావు గారు ఆ రోజు చనిపోవడం నిజంగా విచారకరం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ ఫ్యామిలీ కలిసి చేశారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సుమారు 200 మంది రైతులు చనిపోయారు, పట్టించుకున్న నాదులు లేడు. ఎవరిని పట్టించుకున్నారు చెప్పండి? ఎంతోమంది ఆడపిల్లలు, పెళ్ళైన ఆడపిల్లలు కూడా పుట్టింటికి రావాల్సి వచ్చింది మీ వల్ల. కట్నం రూపంలో వాళ్ళు ల్యాండ్లు ఇస్తే ఆ ల్యాండ్లు రేట్లు లేకపోయేసరికి వాళ్ళు పుట్టింటికి వచ్చి కూర్చోవాలని పరిస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులు అనాథలు అయిపోయారు. ఎన్నో అకృత్యాలు, ఎన్నో విధ్వంసాలు, ఎన్నో బాధలు. ఈ రైతుల గురించి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా అంటే నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇంకోటి, మన ఇందాక మన అంబటి రాంబాబు గారు చూశాను, ఎక్కడ వాళ్ళు సార్ అంబటి రాంబాబు గారు వాళ్ళు పోయిన 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న సంగతి మర్చిపోయినట్టున్నాడు. ఎక్కడ ఊసే ఎత్తట్లా. మనమే 2014 నుంచి 2020 దాకా చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉన్నట్టు, చంద్రబాబు నాయుడు గారే డెవలప్మెంట్ చేయనట్టు, చంద్రబాబు నాయుడు గారే ఏదో దోచుకున్నట్టు చెప్తున్నారు తప్ప మధ్యలో వాళ్ళు 5 సంవత్సరాలు ఉన్నట్టు కూడా ఎక్కడ ఊసెత్తలేదు. ఇంకోటి చూద్దాం, 2 లక్షల కోట్లు కావాలి డెవలప్మెంట్ చేయడానికని మరీ సుమారు 20-30 సార్లు చెప్పారండి. నిధులే భారంగా మారే అవకాశం ఉంది కదా, ఎందుకంటే కరెక్ట్ అండి. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, మనం మామూలుగా ఒక ఎకరం డెవలప్ చేయాలంటే నార్మల్గా రోడ్లు వేసి, మామూలు డ్రైనేజ్ చేసి, మామూలు ఎలక్ట్రిసిటీ వేయడానికి గజానికి 2000 ఖర్చు అవుతుంది. 2000 ఖర్చు అంటే ఎకరానికి సుమారు 90 కోట్లు ఖర్చు అవుతుందండి. అలాంటిది సీడ్ యాక్సెస్ రోడ్స్ కానీ, 6 లైన్ 8 లైన్ రోడ్స్ ఇది కానీ, మళ్ళీ అండర్ గ్రౌండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అండర్ గ్రౌండ్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ ఇవ్వడానికి మినిమం 4000 ఖర్చు అవుతుందండి గజానికి. అలాంటప్పుడు 2 కోట్ల సహజం. అది ఇప్పుడు మీకు తెలిసిందే, ఇప్పుడు ఎకరం 2 కోట్లు, ఇప్పుడు ఎకరం 2 కోట్లు ఉంది. రేపొద్దు ఈ డెవలప్మెంట్ అయినాక ఎకరం 20 కోట్లు అవుతుంది. ఆ మాత్రం ఇంటి జ్ఞానం లేదా? సరే, ఇంకోటి చెప్తున్నారు, మరి మన ఇక్కడ కన్స్ట్రక్షన్కి 13,000 అయింది, 15,000 అయిందని. మన ఆ చిన్న ఆయన ఉన్నాడు కదా, ఆయన మీ జగన్ గారు వైజాగ్లో కోట కట్టించుకున్నారు, దానికి 600 కోట్లు, 2 లక్షల స్క్వేర్ ఫీటు. ఎంత అయింది అడుగు? 30,000 రూపాయలు. మరి అప్పుడు మీరు తెలియలేదు ఆ 30,000 రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు? అంటే మీరు 30,000 ఖర్చు పెడతారు, బాగానే ఉంటుంది. ఇక్కడ 13,000 ఖర్చు అయితే అబ్బో గొప్ప అంటారా? అక్కడ మీరు దోచుకుంది ఏంది? అంటే మీరు అక్కడ పత్తిత్తులని, ఇక్కడ మేమేమో ఇదా? ఆ మాత్రం మినిమం ఇన్ని జ్ఞానం ఉండదంటండి. ఇంకోటండి, వీళ్ళు వ్యతిరేకం కాదంటున్నారు, కానీ మొన్న జగన్ గారు మాట్లాడిన మాటలో ఇండైరెక్ట్గా 100% అంశాలకి వ్యతిరేకం, మేము అమరావతి వ్యతిరేకం కాదు. రైతులకి ఏది అసలు ముందిచ్చిన రైతులకు న్యాయం ఎక్కడని అడుగుతున్నారు సార్. వాళ్ళు వ్యతిరేకం కానప్పుడు ఎప్పుడైతే మనం తీర్మానం చేశామో ఆ తీర్మానం రోజు అసెంబ్లీకి వచ్చి మేము అమరావతి వ్యతిరేకం కాదు, కానీ మీరు వెళ్ళే ప్రతిపాదనలు కానీ మీ దోపిడీ కానీ మేము వ్యతిరేకం చెప్పచ్చు కదండి. ఇప్పుడు పోయినసారి జగన్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు 3 రాజధానులు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అసెంబ్లీకి, వచ్చి మేము అమరావతి మీద కట్టుబడి ఉన్నామని చెప్పారు ధైర్యంగా. మీకు ఆ ధైర్యం ఎక్కడ పోయింది? అసెంబ్లీకి ఏమో రారు, మళ్ళానే మండలిలో పెట్టలేదని గొడవ చేస్తారు. ఎట్టండి ఎట్టయితే? రైట్. మల్లికార్జున గారు నమస్తే అండి. నమస్తే అండి. మల్లికార్జున గారు, గత ప్రభుత్వం ఎప్పుడూ లేనట్టుగా చరిత్రలో ఒక రాజధాని చట్టబద్ధత కావాలని